అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్కి ఇంటర్ అడ్మిషన్స్ ఎట్లా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది చూద్దాం. సో ఈ అప్లికేషన్ అనేది ఓన్లీ సిస్టంలో లేదా ల్యాప్టాప్లో మాత్రమే చేయాలి, మొబైల్లో అప్లై చేయడానికి రాదు. దానికి సంబంధించినటువంటి ఈ ప్రాస్పెక్ట్స్ లేదా నోటిఫికేషన్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ సిఓఈ కాలేజెస్కి అండ్ నాన్ సిఓఈస్ కాలేజెస్కి అడ్మిషన్స్ అనేది కోరడం జరుగుతుంది. అది కూడా ఈ 2024-25 అంటే మార్చిలో 2025లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు, పాస్ అయిన వాళ్ళు. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి, 25 ఏప్రిల్ నుంచి 15 మే వరకు మీరు ఆన్లైన్లో 21 డేస్లో అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అప్లై చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు. మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఎవరెవరు అంటే చెప్పాము ఇందాక, మార్చి 2025లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇందులో సిఓఈ అండ్ నాన్ సిఓఈ కాలేజెస్, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, నాన్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే మా నార్మల్ కాలేజెస్, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటివి లిస్ట్లో ఉంటాయి. కింద అప్లై చేసేటప్పుడు మీరు చూస్ చేసుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్ అయితే 2 lakhsకు ఎక్సీడ్స్ అవ్వద్దు అంటున్నాడు. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కూడా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్కి అంటున్నాడు. జనవరి 1, 2024 తర్వాత తీసిన అంటే ఉండాలి, అంటే 1 year లోపే ఉంటుంది కాబట్టి రీసెంట్ తీసుకోవడం బెటర్. మీరు తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియంస్ ఆర్ ఎలిజిబుల్ అంటున్నారు. 2 మీడియంస్లో ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అంటున్నాడు. ఇంకా అడ్మిషన్ అప్పుడు మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ అప్పుడు ఏమైతే మీరు అప్లోడ్ చేసింటారో సర్టిఫికేట్స్, అవే ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీరు అడ్మిట్ అయ్యేటప్పుడు మాత్రం, అడ్మిషన్ అయ్యేటప్పుడు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఎవరైతే ఇవ్వరో చేయరో వాళ్ళ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. ఇంకా రిజర్వేషన్కి వచ్చేసి ఈ ప్రతి కాలేజీలో 40 సీట్లు ఉన్నాయనుకోండి, 40 సీట్స్కు ఏ విధంగా రిజర్వేషన్ చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం రిజర్వేషన్ అనేది 75% ఇచ్చారు. అంటే 40 సీట్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 30 సీట్లు మొత్తం ఎస్సీ క్యాండిడేట్స్కి మాత్రం ఉంటాయి. తర్వాత ఎస్టీ వాళ్ళకు 6% అంటే 2 సీట్స్ ఉంటాయి. బీసీ వాళ్ళకు 5 సీట్స్, మైనారిటీస్కు 1, ఓసీకు 2 సీట్స్ ఉంటాయి. అట్లా టోటల్ రిజర్వేషన్ 40 సీట్స్కి ఇలా ఇచ్చాడు. ఇంకా 3 సీట్స్ ఫర్ హ్యాండిక్యాప్స్కి, 3 సీట్స్ ఫర్ ఆర్ఫన్ స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ ఇద్దరూ చనిపోయిన వాళ్ళ విద్యార్థులు ఎవరైతే అనాథ పిల్లలకు, వాళ్ళకు మాత్రమే, అనాథలని కాదు, బోత్ పేరెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ కనుక చనిపోయి ఉంటే వాళ్ళకు కూడా 3% సీట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నాడు. ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు సైటు ఎస్సీ వెల్ఫేర్ సైట్లో ఓపెన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాతనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేయడానికి కోసం మీరు ఏమేమి దగ్గర ఉంచుకోవాలంటే ఇక్కడ చెప్పారు, క్యాస్ట్, ఇన్కము, హాల్ టికెట్, వీలైతే ఆధార్ నెంబరు పెట్టుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా రెడీగా ఉంచుకోవాలి. అన్ని డీటెయిల్స్ని మీరు ఫిల్అప్ చేసేసి పేమెంట్ చేయాలి. పేమెంట్ ఎవరికంటే, ఒకవేళ ఆల్రెడీ టీజీఎస్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్ అయితే అవసరం లేదు. అలా చదవని ఎవరైతే ఉన్నారో వాళ్ళు 200 రూపీస్ అయితే పే చేయాలి ఆన్లైన్లో ఉన్నారు. ఇది మీరు ఇన్ని రకాలుగా పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా, యూపీఐ ఐడి దాని నుంచి కూడా మీరు పే చేయవచ్చు అని చెప్తున్నారు. సైట్ వచ్చేసి ఇదే చూడండి, www.tgsweis.telangana.gov.in. ఈ సైట్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చివరిలో చెప్తాను. మళ్ళీ ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుందని చెప్పేసి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది, ఎగ్జామ్ ఏమి ఉండదు. మెరిట్ లిస్ట్ యాజ్ పర్ ద టోటల్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద ఎస్ఎస్సి అని ఇక్కడ చెప్పారు చూడండి, దాంట్లోనే ఉంటుంది. ఇంకా సేమ్ మార్క్స్ వస్తే ఎలా అంటే, మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళ గ్రూప్స్ని బట్టి వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈక్వల్ మెరిట్ కనుక వస్తే డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేస్తారని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ కాలేజెస్, ఏమేమి కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సిఓఈ, నాన్ సిఓఈ కాలేజెస్ కదా, అవన్నీ ఇక్కడ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రీమియర్ సిఓఈ కాలేజెస్ అంటే ఇవన్నీ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట లిస్ట్. ఇవి రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో 2 ఉన్నాయి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో 1, రంగారెడ్డి ఇంకోటి ఉంది,
అంటే గర్ల్స్కు 1 2 3 4 ఉన్నాయి, బాయ్స్కు 3 కాలేజెస్ ఉన్నాయి. ఇవి సిఓఈ కాలేజెస్. ఇంకా నాన్ ప్రీమియర్ సిఓఈ కాలేజెస్ వచ్చేసి ఇవన్నీ కింద మీకు లిస్ట్లో చూపిస్తున్నారు కదండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బాయ్స్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి. ఇవి మీరు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే కనుక ఈ లిస్ట్ అంతా వస్తుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఈ ప్రిఫరెన్స్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ అనేది రాసుకుంటే సరిపోతుంటుంది. ఇక్కడ చివరిలో బాయ్స్ గర్ల్స్కి అని ఇచ్చాడు, ఎక్కడ ప్లేసెస్ అనేది కూడా మెన్షన్ చేశారు చూడండి. మొత్తం న్యూ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఇచ్చేసుకుంటూ వెళ్ళారు లిస్టులో. సో ఈ డిస్టిక్ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత అంటే మహబూబ్ నగర్, మళ్ళీ దీంట్లో జోగులాంబ గద్వాల, అలా కొత్త డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ కాలంలో అయితే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్, తర్వాత న్యూ డిస్ట్రిక్ట్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ లిస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మొబైల్ నెంబరు అవి ఇచ్చేటప్పుడు మాత్రం కరెక్ట్గా మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్ మళ్ళీ మార్చడానికి వీలుందరు. నాట్ టు చేంజ్ ద మొబైల్ నెంబర్ అన్నాడు. ద సెకండ్ లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీగా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ షెల్ బి తెలుగు ఓన్లీ. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది అంటున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా మీకు దీని గురించి సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చాడు 0402339159480. దీనికి మీరు కాల్ చేసుకోవచ్చు. మరొకసారి చెప్తున్నా, ఆన్లైన్ అప్లికేషన్స్ మే 15 వరకు ఉంటాయి. ఓకే, సో ఇంకేమైనా సందేహాలు ఉంటే చివరిలో నా నంబర్ కూడా పెడతాను, దానికి మెసేజ్ కూడా చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది సైట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో ఎస్సీ వెల్ఫేర్ అని మీరు సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు TGS WRES అని వస్తుందిగా, ఈ లింకుని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఉంటాయి, న్యూ అడ్మిషన్స్ ఇంటూ జూనియర్ ఇంటర్మీడియట్ ఇన్ సిఓఈ కాలేజెస్ అని ఇట్లా 2 ఉంటాయి. జనరల్ గ్రూప్స్, వొకేషనల్స్ అని. మీరు ఏది క్లిక్ చేసినా ఆ సైట్కి వెళ్ళిపోతుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ సైట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇందులో మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇది మొబైల్లో వర్క్ అవ్వచ్చు అండి అప్లై చేయడానికి. తర్వాత అప్లై చేసిన తర్వాత మరి రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్ అవి తీసుకోవాలంటే అక్నాలెడ్జ్మెంట్ ప్రింట్ ఉంది కదా, నో యువర్ పేమెంట్ స్టేటస్ అవన్నీ ఉంటాయి, దీన్ని చెక్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ నోటిఫికేషన్, అంటే ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఇందాక ఆ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయంటే ఏప్రిల్ 25 నుంచి, లాస్ట్ డేట్ వచ్చేసి 15th మే. సో ఇది మీకు సైట్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఇంకేమైనా దీంట్లో డౌట్స్ ఉన్నట్లయితే మెసేజ్ చేయగలరు.